హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రఫీ. ఈ రోజు నా సెకండ్ క్లాస్ అన్నమాట ట్యాబ్లో. సో ఈ రోజు నేను ఏంటంటే టూల్ టిప్ గురించి చెప్తాను. టూల్ టిప్, యా, టూ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మొన్న చూడండి, నేను నిన్న ఏం చెప్పానంటే మెజర్ కలర్, డైమెన్షన్ కలర్, సైజ్, లేబుల్ అంతవరకు చెప్పానండి నిన్న. సైజ్, లేబుల్ అవి. ఇప్పుడు ఏంటంటే నేను టూల్ టిప్ గురించి చెప్తున్నాను. టూల్ టిప్, షీట్ ఓపెన్ చేస్తాను. టూల్ టిప్, టూల్ టిప్ యాక్చువల్గా టూల్ టిప్ అంటే నేను ఇక్కడ వర్డ్ లో రాశాను. అది కాపీ పేస్ట్ చేస్తాను, మీకు చూపెడుతున్నాను చూడండి. నేను ఆల్రెడీ వర్డ్ 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 లో అనేది నేను రాసి పెట్టాను, ఎంఎస్ వర్డ్ లో. ఇదిగోండి క్లాస్ 2 టూల్ టిప్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ కూడా చెప్తా. డీటెయిల్ అనేది ఏంటి, టూల్ టిప్, డీటెయిల్, ఈ రెండు నేను వర్డ్ లో రాశాను. ఇదే ఆ స్టేజ్ అక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నాను చూడండి. ట్యాబ్లో అనేది చాలా యూస్ఫుల్ అండి. ఇట్ ఈస్ ఏ వెరీ యూస్ఫుల్ ట్యాబ్లో. చాలా సైజ్ అనేది తగ్గిస్తాం చూడండి. టూల్ టిప్ ఈజ్ a tool tip. It is a dynamic pop-up window that appears when a user, however, their cursor over a specific data point or mark within a visualization. Example, user understanding by providing a more details. ఓకేనా, ఇప్పుడు నేను ఆ, నేను ఇప్పుడు సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకుంటాను. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకుని చూడండి. ఇప్పుడు నాకు సబ్ కేటగిరీ ఇంటూ కాలం ట్రాక్ చేయాలి. కాలంలో సేల్స్, ఇప్పుడు సేల్స్ ఇంటూ రోస్ లో. సో ఇలాగ వచ్చింది కదా. నాకు ఈ విజువలైజేషన్ అనేది నాకు నచ్చలేదు, కాబట్టి నేను ఈ ఇదేంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అంటారు కదా, నేను డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టాను. ఇది అసెండింగ్ ఆర్డర్, సో ఇదేమో డిసెండింగ్ ఆర్డర్ అండి, చూడండి కనిపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు డిస్కౌంట్, షిప్పింగ్ షిప్పింగ్ కాస్ట్, డిస్కౌంట్, క్వాంటిటీ, ప్రాఫిట్, ఇవి మూడు నేను తీసుకొని టూల్ టిప్ లో ట్రాక్ చేస్తాను చూడండి. ఆర్డర్ వైజ్, డిస్కౌంట్, షిప్పింగ్ కాస్ట్, క్వాంటిటీ, ప్రాఫిట్, ఇవి మూడు టూల్ టిప్. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కంట్రీ, నేను ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత స్టేట్, ఇది కూడా ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. అప్లై, ఓకే. ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ పర్టికులర్ గా కర్సర్ అక్కడ పెడితేనే, ఫోన్ దగ్గర పెడితేనే అట్లా డిస్ప్లే అవుతుంది కదా.
ఇక్కడ అమౌంట్ అనే సేల్స్ అనే డిస్ప్లే అవ్వలేదు. ఇప్పుడు నేను లేబుల్లోకి వెళ్ళి మార్క్ చేస్తాను. సేల్స్ అనేది డిస్ప్లే అవ్వింది, డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం లేబుల్లో ఇవ్వలేదండి, ట్రాక్ చేయలేదు అసలు. డిస్కౌంట్ కానీ, షిప్పింగ్ కాస్ట్ కానీ, సేల్స్ కానీ, ప్రాఫిట్ కానీ ఏవి నేను లేబుల్లో ట్రాక్ చేయలేదు. బట్ లేబుల్ ఏంటంటే నేను డైరెక్ట్ లేబుల్లోకి వెళ్ళి షో మార్క్ లేబుల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశాను. అట్లా సేల్స్, ఫోన్ సేల్స్ సబ్ కేటగిరీలో ఫోన్ సేల్ ఎంత అయింది, కాపీయర్స్ ఎంత అయ్యాయి సేల్స్, ఇట్లాగా లైక్ ఇవన్నీ మనకి ఏంటంటే పర్టికులర్ గా చూపెడుతున్నాయి అనమాట. ఇదే టూల్ టిప్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డీటెయిల్. ఇప్పుడు నేను డీటెయిల్ చెప్తాను. డీటెయిల్ డీటెయిల్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను కాపీ పేస్ట్ చేస్తాను, ఇందాక చూపెట్టాను కదా. ఇగో చూడండి, నేను వర్డ్ లో రాశాను అనమాట క్లాస్. ఇదిగోండి డీటెయిల్స్. డీటెయిల్స్ డీటెయిల్స్ అంటే ఎవరికైనా క్లాస్ అర్థం కాకపోయినా కానీ, నేను కొద్దిగా ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కానీ, ప్లీజ్ మీరు కామెంట్స్ అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? ఎందుకంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేయడం ఫస్ట్, క్లాసెస్ స్టార్ట్ చేయడం ఫస్ట్ అండి. నా యూట్యూబ్ ఛానల్ అనేది 2019 లైక్ నాకు కూడా గుర్తులేదు, ఎప్పుడో నేను స్టార్ట్ చేశాను. బట్ ఇన్ని రోజులు నేను ఏంటంటే క్లాసెస్ కానీ ఇవన్నీ ఏం చెప్పలేదు. ఫోటో ఎడిటింగ్స్, వీడియో ఎడిటింగ్స్ ఇవి పెట్టాను అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ, నేను ఇక్కడ డీటెయిల్ ఇన్ ట్యాబ్ లో రిఫర్స్ టు ద లెవెల్ ఆఫ్ సెగ్మెంటేషన్ ఇన్ యువర్ విజువలైజేషన్. ఇప్పుడు నేను కేటగిరీ, ఇప్పుడు ఇందాక దాకా నేను ఏంటంటే సేల్స్ వైజ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను సారీ, సబ్ కేటగిరీ వైజ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏంటంటే కేటగిరీ వైజ్ సేల్స్ తీసుకుంటాను. చూడండి, కేటగిరీ ఇంటూ కాలమ్స్, సేల్స్ ఇంటూ రోస్. నేను ఇంటర్వ్యూ పెడుతున్నాను. లైక్ ఇలాగా జూమ్ ఎక్కువ ఈ సైజ్ అనేది ఎక్కువ అయినప్పుడు మనం సైజ్ లోకి వెళ్ళి తగ్గించుకోవచ్చు అండి. బట్ ఇప్పుడు ఏంటంటే నేను కేటగిరీ కేటగిరీని తీసుకొని, సారీ, కేటగిరీలో మార్కెట్ మార్కెట్ సేల్స్ ఇప్పుడు నేను తీసుకున్నాను. చూడండి, మార్కెట్ ఇంటూ కలర్ ట్రాక్ చేసి, చూడండి ఇక్కడ ఇవి అనేవి మనకి డిస్ప్లే అవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఏంటంటే ఇవి ఇక్కడ మనకి వాటి యొక్క మార్కెట్ లో ఏమేమి ఉన్నాయి, ఏపీఏసి ఉంది, అది ఇప్పుడు మనకి డిస్ప్లే అవ్వాలి. కలర్ ఏంటి, కలర్ ఆరెంజ్ కలర్ ఉంది. ఇలా డిస్ప్లే అవ్వాలంటే ఇప్పుడు నేను మార్కెట్ ఇంటూ మళ్ళీ లేబుల్లోకి వేయాలి. లేబుల్లోకి తీసుకున్నాను. లేబుల్లోకి తీసుకుంటే చూడండి, కలర్స్ చూడండి, ఈ కలర్ ని బట్టి ఈ కేటగిరీకి సంబంధించింది ఇది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చండి. మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, నాకు ఏపీఏసికి ఈ ఆరెంజ్ ఈ ఆరెంజ్ కలర్ అనేది అవసరం లేదు. నేను ఇప్పుడు దీనికి కలర్ వేరే గ్రీన్ పెడుతున్నాను. చూడండి, గ్రీన్ అప్లై అయింది. అది చేంజ్ అయిపోయాయి కదా. ఇలా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను రీసెట్ కొడుతున్నాను, కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు సేల్స్ ఇంటూ లేబుల్. ఓకేనా? ఎంత సేల్ అయిందని మనకి డిస్ప్లే అవ్వలేదు కదా. ఇప్పుడు సేల్స్ ఇంటూ లేబుల్. చూడండి, ఏపీఏసి సేల్ ఎంత, తర్వాత యు సేల్ ఎంత, ఇక్కడ ఏపీఏసి, ఇక్కడ ఇది మొత్తం సేల్ అయిపోయింది అనమాట. ఇది మొత్తం టోటల్ ఒకటే. ఓకేనా? ఇట్లాగ వద్దు అనుకుంటే అన్ని ఒకటే కలర్స్ పెట్టుకోవచ్చు అండి. మనం కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నా, ఒక్క నిమిషం చూపెడతాను. ఇక్కడ నాకు ఎడిట్ టైటిల్స్ కానీ ఎడిట్ చేసుకోవచ్చు, ఎడిట్ కలర్స్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నేను కలర్స్ ఓన్లీ 2 కలర్స్ కావాలి.
గ్రీన్, రెడ్. అంటే ఇప్పుడు ఇక్కడ కలర్ ఏం మనం చేంజ్ చేయలేదు కాబట్టి కలర్ రాదు ఇక్కడ. మార్కెట్ లో తర్వాత వచ్చేసరికి నేను ఇప్పుడు మార్కెట్ అనేది డీటెయిల్స్ అవి తీసుకుంటానండి. డీటెయిల్ కదా మనకు కావాల్సిన, మార్కెట్ ఇంటూ డీటెయిల్. ఇప్పుడు నేను డీటెయిల్స్ లోకి తీసుకున్నాను. ఓకే. ఫిల్టర్. నాకు ఇప్పుడు ఇందులో ఏంటంటే నాకు అన్నీ వద్దండి అసలు. నేను ఇక్కడ మార్కెట్ లో డీటెయిల్స్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్ కి వెళ్ళాను. ఫిల్టర్ లో ఏంటంటే నాకు ఇవన్నీ అవసరం లేదు, నేను ఓన్లీ టూనే తీసుకుంటాను. ఏంటి, ఏపీఎస్సి, యుఎస్, ఇవన్నీ నేను తీసేసాను. చూడండి, నాకు ఇవన్నీ వద్దు. ఏపీఎస్, ఏపీఏసి, యుఎస్, ఈ రెండే తీసుకున్నాను. ఒకసారి చూడండి మొత్తం. ఇక్కడ చూడండి మార్కెట్ టూ వచ్చాయి మనకి. ఓకే కదా, కలర్స్ చూడండి, ఆరెంజ్, బ్లూ, ఇట్లా టూ వచ్చాయి. ఇట్లా అయినా లైక్ వైజ్ ఇలా అయినా మనం తీసుకోవచ్చు డీటెయిల్స్. అంటే ఇందాక చెప్పాం కదా ఇక్కడ సెగ్మెంటేషన్ ఇన్ యువర్, ఇది కూడా అంతేనండి. డీటెయిల్డ్ గా పర్టికులర్ గా మనకు అదే పాయింట్ ఆఫ్ వ్యూ కావాలి అనుకుంటే మాకు ఒకటే కావాలి, ఏపీఎస్సీనే కావాలి, లేదా యుఎస్ అయినా, ఈ రెండు కావాలి అనుకుంటే మనం రెండు తీసుకోవచ్చు. అన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇదే డీటెయిల్స్ అండి, దీనే డీటెయిల్ అంటారు ఇప్పుడు. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఆ ఇప్పుడు వచ్చేసరికి ఇంకొకటి నేనేం చెప్తానంటే గ్రూపింగ్ డేటా పైన అండి ఇది. గ్రూపింగ్ డేటా పైన ఇక్కడ మార్కెట్ గ్రూప్. ఫస్ట్ ఇక్కడ గ్రూపింగ్ డేటా పైన అంటే ఏంటి. ఫస్ట్ గ్రూపింగ్ డేటా పైన అనేది ఏంటనేది చెప్తాను చూడండి. గ్రూపింగ్ డేటా పైన కదా. ఇదిగోండి ఇక్కడ నేను ఇందాక ఆ, మొత్తం ఏంటంటే మన వర్డ్ లో రాశాను అనమాట. ఓకేనా. గ్రూపింగ్ డేటా పైన ఇది నేను ఇప్పుడు కాపీ చేసి వర్డ్ లోనే పేస్ట్ చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ న్యూ షీట్ ఓపెన్ చేశాను. ఓకేనా. జిఆర్ఓ. గ్రూపింగ్ డేటా పై చూడండి, క్యాప్షన్ మొత్తం రాస్తాను ఇక్కడ నేను. ఐ మీన్ కాపీ పేస్ట్ లైక్. ఇదిగోని గ్రూప్. ఇక్కడ నేను ఇవన్నీ సింబల్స్ అన్ని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫాంట్ వెల్
చూడండి, ఇన్ ద డేటా pane refers to a technique where you combine multiple members of a single dimension into a సింగిల్ హయ్యర్ లెవెల్ కేటగిరీ. అంటే ఇక్కడ ఏంటంటే మనం మల్టిపుల్ లెవెల్స్ అంటే గ్రూపింగ్ చేసుకోవడం. గ్రూపింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక చూసాం కదా, మార్కెట్ వైజ్ గ్రూప్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం గ్రూపింగ్ చేద్దాం మార్కెట్ వైజ్. చూడండి, నేను మార్కెట్ వైజ్ గ్రూప్ చేస్తా. ఇదిగోండి, గ్రూప్ బై ఫోల్డర్ ఇక్కడ ఉంది కదా. లైట్ ఉంది, ఒక్క నిమిషం. గ్రూపింగ్, గ్రూప్ బై డేటా. యా, సో ఓకే, ఇప్పుడు ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి క్రియేట్ అని ఉంది కదా. ఇదిగోండి క్రియేట్ గ్రూప్. గ్రూప్కి వెళ్ళండి. ఇదిగోండి, ఆటోమేటిక్ గా ఏంటంటే అవన్నీ గ్రూప్స్ అని క్రియేట్ అయిపోయాయి కదా. లైక్ గ్రూప్స్ అనేవి క్రియేట్ అవ్వాలా ఇంకా. ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ గ్రూప్కి వెళ్ళండి. గ్రూప్, ఇక్కడ నాకు ఏమేం కావాలంటే ఈఎంఈయు, ఈఎంఈయు అండ్ ఏయు, ఈయు సారీ, ఈఎంఈయు, ఈయు. చూడండి, నేను ఇది గ్రూప్ చేశాను రెండు. తీసి ఇప్పుడు చూడండి, నేను అప్లై చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ మనకి గ్రూప్ అని వచ్చింది కదా. ఇంకోండి గ్రూప్ అని వచ్చింది. ఓకేనా. ఈ గ్రూప్ తీసుకెళ్ళి ఫస్ట్ సేల్స్ వైజ్ అన్నమాట. ఇప్పుడు ఇది మనం గ్రూపింగ్ చేసేది సేల్స్ వైజ్. ఇప్పుడు నేను సేల్స్ ఇంటూ కాలం, కాలంలో పెట్టాను సేల్స్ ఇంటూ. ఇక్కడ మనం గ్రూప్ చేస్తాం కదా మార్కెట్ గ్రూప్, ఇది తీసుకెళ్ళి రోస్ లో పెట్టండి. చూడండి, ఇదిగోండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మనం మార్కెట్ తీసుకుని మార్కెట్ ట్రాక్ చేయండి కలర్స్ లో. ఇదిగోండి, ఇవన్నీ ఈ ఏంటంటే గ్రూపింగ్ డేటా పైన కదా. ఇప్పుడు వచ్చేసరికి నాకు ఇందాక మనం ఏమేమి తీసుకున్నాము, ఏబిఏసి. ఇప్పుడు నేను ఇది ఇంటర్వ్యూ పెడుతున్నాను. సేమ్ యాస్టీస్ నాకు ఇవన్నీ వద్దండి, ఓన్లీ టూ గ్రూప్స్ కావాలి. అంటే ఇప్పుడు చూడండి, నేను ఫిల్టర్లోకి వెళ్తాను. ఫిల్టరు ఏపీఏసి, సారీ, ఏపీ యుఎస్, ఏపీఏసి యుఎస్ అన్నమాట. ఇదిగోండి, ఆ టూనే, ఇవి రెండు గ్రూప్ అన్నమాట మనకి. ఇదిగోండి గ్రూప్ వన్ లో మార్కెట్, గ్రూప్ యుఎస్. ఈ రెండు కదా ఇందాక ఒకటి తీసుకుంది మనము. ఈఎం, సారీ, ఇందాక తీసుకుంది వేరండి మనము. ఈఎంఈఏ కదా. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లైక్ ఈ రెండు కూడా గ్రూపింగ్ చేయొచ్చు మనం. డోంట్ వరీ, ఏం కాదు. ఇప్పుడు నేను ఇలాగా ఇవి గ్రూపింగ్ అన్నమాట. ఓకేనా. ఇది గ్రూపింగ్ అండి, దీన్ని గ్రూపింగ్ డేటా అంటారు. ఇక్కడ నేను ఇది ఏంటి ఫిల్టర్ తీసేసాను అనుకోండి, మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు అలా ఫిల్టర్ కావాలి అనుకోండి మనకి, పర్టికులర్ ఏరియా, సారీ, ఫిల్టర్ కదా. ఇదిగోండి షో ఫిల్టర్. ఇక్కడ కూడా షో ఫిల్టర్ తీసేయచ్చు మనం. మొత్తం ఆల్ తీసేసాం కదా. ఇప్పుడు ఇదిగోండి ఏయు, సారీ, యుఎస్, యుఎస్ అండ్ ఏపీఏసి, ఇవి రెండే మనకు కావాలి. ఓకేనా. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనము. ఇక్కడ ఏపీఏసి యుఎస్, మార్కెట్ వైజ్ ఎంత. ఓకే, ఇక్కడ మార్కెట్ గ్రూప్ వన్ పెడుతున్నాను.
ఇక్కడ ఎడిట్ గ్రూప్ కూడా చేసుకోవచ్చు. మార్కెట్ గ్రూప్, మార్కెట్ గ్రూప్ 1. ఓకేనా, ఇక్కడ ఈ రెండు గ్రూపింగ్ చేసాం మనం. యాక్చువల్లీ ఇది గ్రూపింగ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మీకు ఏం చెప్తానంటే, ఇక్కడ గ్రూపింగ్ వ్యూ ప్యానల్స్ అండి. ఇది గ్రూపింగ్ వ్యూ ప్యానల్. ఓకే, ఇప్పుడు మనకి యాస్టీస్ గా ఏంటంటే, ఇందాక నేను ఆ ఒక్క నిమిషం. ఇక్కడ ఇందాక నేను ఒక్క నిమిషం, ఇందాక నేను ఏం చేశానంటే, ఇక్కడ ఇక్కడ యాక్చువల్ గా ఆ, మనకి ఇక్కడ రెండు మిక్స్ అవ్వాలి కదా. ఓ- ఇప్పుడు గ్రూపింగ్ ప్యానల్ దగ్గర రెండు మిక్స్ అవుతాయి చూడండి కావాలంటే. ఎలాగంటే ఇప్పుడు గ్రూపింగ్ ప్యానల్ కదా ఇప్పుడు నేను చేసేది. ఇప్పుడు ఈ రెండు ఏంటంటే గ్రూప్ 1, ఇది యాక్చువల్ గ్రూప్ 1 కాదు, ఇది జస్ట్ గ్రూప్ అని అండి. ఇది జస్ట్ గ్రూప్ అంతే, గ్రూప్ 1 కాదు. గ్రూప్ 1 అనేది ఇప్పుడు నేను చేస్తాను. గ్రూప్ 1 అనేది ఎడిట్ మార్కెట్ గ్రూప్. ఇప్పుడు నెక్స్ట్ తీసుకొని ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక్క నిమిషం. ఒక్క 1 సెకండ్ అండి, నేను రైట్. ఇప్పుడు గ్రూపింగ్ వ్యూ ప్యానల్. ఓకేనా, గ్రూపింగ్ వ్యూ ప్యానల్ చెప్తున్నాను ఇప్పుడు. ప్యానల్ గ్రూపింగ్ వ్యూ ప్యానల్. ఇప్పుడు ఆ, ఇప్పుడు గ్రూపింగ్ వ్యూ ప్యానల్ అంటే ఏంటి చూద్దాం. గ్రూపింగ్ వ్యూ ప్యానల్ కదా. చూడండి, నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. గ్రూపింగ్ వ్యూ ప్యానల్ వచ్చేసరికి డిస్ప్లే. గ్రూపింగ్ వ్యూ ప్యానల్ అనేది నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. లైక్ ఇది సేమ్ అండి ఇందాకది. ఇది గ్రూప్ చేయడం ఒక యా గ్రూపింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి కదా. మల్టిపుల్ సోర్సెస్ మనం ఏంటంటే ఒక గ్రూప్ ఒకటే దగ్గర తీసుకొని రావడం అన్నమాట. ఇది గ్రూపింగ్ వ్యూ ప్యానల్ అన్నమాట. ఇప్పుడు నేను గ్రూపింగ్ వ్యూ ప్యానల్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఆల్రెడీ నేను మార్కెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. మార్కెట్
మార్కెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను చూడండి. ఇది ఎడిట్ చూపెడుతున్నా మీకు ఎడిట్ చేసి. ఈఎం, ఈఏ అండ్ ఈయు కదా చేసింది నేను. ఈఎం, ఈఏ అండ్ ఈయు చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రూప్ 1 చేస్తాను, మార్కెట్ గ్రూప్ 1. ఈయు అండ్ ఈయు అండ్ ఏయు. క్రియేట్ గ్రూప్, ఇది మార్కెట్ గ్రూప్ 1. ఇది గ్రూప్ 1. ఇప్పుడు నేను ఏంటంటే గ్రూప్, ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. యు యుఎస్. ఇప్పుడు చూడండి, రెండు గ్రూప్ చేశాను. మార్కెట్ గ్రూప్ 1 చేసాను. ఇప్పుడు నేను ఏంటంటే మార్కెట్ గ్రూప్ 1 అనేది ఇప్పుడు నేను తీసుకుంటాను. మార్కెట్ గ్రూప్ ఇందాక ఏం చెప్పాను, ఏపీ యుఎస్. ఇందాక మనం గ్రూపింగ్ డేటా ప్యానల్ చేసాం వ్యూ. ఇప్పుడు నేను సేల్స్ గ్రూప్ 1 తీసుకుంటాను, మార్కెట్ గ్రూప్. చూడండి, సేల్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి సేల్స్ ట్యాగ్ చేసిన తర్వాత మార్కెట్ గ్రూప్. ఇప్పుడు మార్కెట్ గ్రూప్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ వచ్చాయి కదా, మార్కెట్ తీసుకొని కలర్స్ లో వేయాలి. ఇక్కడ చూడండి, ఎంటర్ వ్యూ పెడతాను. ఇక్కడ ఇవన్నీ నాకు ఇక్కడ ఓ మార్కెట్ గ్రూప్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్ చేశాను. ఇందాక కూడా ఏంటంటే మనకి గ్రూపింగ్ అనేది రాలేదు కదా. సో ఇప్పుడు ఇది గ్రూప్ చేశాను. ఇందాక గ్రూపింగ్ అవసరం లేదు, ఇప్పుడు నేను గ్రూప్ చేశాను చూడండి. ఇప్పుడు ఇది నేను ఎడిట్ చేయొచ్చు. ఇది మనకి లేబుల్ లేకుండా తీసేసుకోవచ్చు. ఎక్స్క్లూడ్ తీసేసాను. చూడండి, ఇది కూడా కెనడా. మనం మార్కెట్ గ్రూప్ కదా చేసుకుంది, ఏపీ, ఏసీ ఒకటి, అండ్ ఈయు అండ్ యుఎస్. సో ఇవి రెండు అన్నమాట. ఇదిగోండి, ఏయు, ఇదేమో యుఎస్ అన్నమాట. యుఎస్ మార్కెట్, ఈయు మార్కెట్. ఇందాక సేమ్ గ్రూప్ డేటా పెన్ చేసాం కదా, ఇక్కడ ఏంటి మనకు రెండు వచ్చాయి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఆల్ పెట్టేస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి, మనకి ఈఎం, ఈఏ గ్రూప్ చేసి కావాలి కాబట్టి నేను ఇక్కడ ఇది ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఎక్స్క్లూడ్ చేస్తున్నాను. ఎక్స్క్లూడ్, ఎక్స్క్లూడ్. ఓకేనా. ఇప్పుడు ఇయే గ్రూపింగ్ అంటారు, గ్రూపింగ్ వ్యూ ప్యానల్. ఓకే. సో ఇక్కడ చూడండి, గ్రూపింగ్ వ్యూ ప్యానల్ వచ్చేసరికి ఏపీ, ఏసీ, ఈయు, యుఎస్ అన్నమాట. గ్రూపింగ్ ప్యానల్ ఈయు అండ్ యుఎస్. ఇదే గ్రూపింగ్ ప్యానల్, దీన్ని గ్రూపింగ్ ప్యానల్ అంటారు. సో డీటెయిల్ టుడే. ఓకే అండి, ఇంకా క్లాస్ ఈజ్ ఓవర్ టుడే. సో ఇప్పుడు వరకు ఏం చెప్పానంటే టూల్ టిప్. ఈరోజు క్లాస్ వచ్చేసరికి డీటెయిల్స్, గ్రూపింగ్ డేటా, గ్రూపింగ్ డేటా పెయిన్, గ్రూపింగ్ వ్యూ ప్యానల్. సో థ్యాంక్ యూ సో మచ్. గ్రూపింగ్ వ్యూ ప్యానల్ అనేది ఇక్కడ రాయలేదు నేను. ఓకే, ఇక్కడ నేను ఏం రాసాను, డేటా, ఓన్లీ డేటా రాసిన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
మా యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏదన్నా అర్థం కాకపోయినా కానీ నాకు కింద కామెంట్ రూపంలో ఏంటంటే షేర్ చేయండి, కామెంట్ రూపంలో చెప్పండి మొత్తం మీరు కామెంట్ చేసి కింద ఇట్లా అర్థం కాలేదు ఇలాగ ఉంది క్లాసెస్ అని, ఇంకా నేను ఇంప్రూవ్ చేసుకున్నాను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.